హలో మామ, నమస్తే. వెల్కమ్ టు ఎకో హోమ్ తెలుగు. ఇవాళైతే నేను మీకు క్లాసెస్ తీసుకుందాం అని చెప్పి వచ్చాను. మీకు రోజుకి ఒకటైతే చెప్తాను కంపల్సరీగా. ఇవాళైతే మీకు మెయిన్ పాయింట్ చెప్పాలనుకున్న ఏంటంటే, ఫస్ట్ పాయింట్ వచ్చి వైల్డ్ ఫిషెస్ ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళందరికి కూడా ఖచ్చితంగా హీటర్ అయితే మెయింటైన్ చేయండి మామ. ఎందుకంటే టెంపరేచర్ అప్ అండ్ డౌన్ అవుతుంది. అప్ అండ్ డౌన్ అంటే ఏమీ లేదు, ఒక్కసారిగా వర్షం పడుతుంది, ఒక్కసారిగా చల్లగా అయిపోతుంది, మళ్ళీ చూస్తే మధ్యాహ్నం ఎండ బీభత్సంగా ఉంటుంది. సో టెంపరేచర్ మెయింటైన్ అవ్వడానికి కంపల్సరీగా హీటర్ మెయింటైన్ చేయండి. 28 అలా పెట్టుకొని సరిపోయింది. నాకు తెలిసి అయితే 28 పెట్టుకుంటే సరిపోయింది. మీ వాటర్ ఎన్ని లీటర్స్ చెప్తే ఎక్వేరియం షాప్ వాళ్ళు ఖచ్చితంగా మీకు సరిపడే వాట్స్ 75 వాట్స్ కానీ 100 వాట్స్ కానీ హీటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కంపల్సరీగా వైల్డ్ వెరైటీస్ ఉన్న వాళ్ళ మటుకి కంపల్సరీగా మెయింటైన్ చేయండి మామ. అలాగే గోల్డ్ ఫిషెస్ ఉన్నా సరే మెయింటైన్ చేయండి, ఎందుకంటే పారాసైట్స్ ఏమైనా ఉన్నా సరే చనిపోతాయి. సో హీటర్ అనేది మస్ట్ అండ్ షుడ్ 28 దాటితే మటుకు అది కట్ ఆఫ్ అవుతుంది ఆటోమేటిక్గా. సో కంపల్సరీగా నేను చెప్తుంది ఏంటంటే, ఈ వీడియోలో హీటర్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఫర్ వైల్డ్ వెరైటీస్ మామ. అలాగే నన్ను చాలామంది అడుగుతున్నారు, మీరు ఏ ఫుడ్ యూస్ చేస్తారు ఏంటి అని చెప్పేసి. సో నా దగ్గర ఉన్న వెరైటీస్ అయితే కనుక 5 వెరైటీస్ ఉన్నాయి ఫుడ్లో. నేను అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను కంపల్సరీగా. డే బై డే ఒక్కొక్క వీడియో అయితే నేను కంపల్సరీగా రిలీజ్ చేస్తాను. ఇక్కడ పెట్టిన ఈ సెటప్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో మార్చాను. నేను మ్యాక్సిమం రేపు అయితే ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఫుడ్ అయితే మటుకి నేనైతే ఒక 5 వెరైటీస్ దాకా ఉన్నాయి నా దగ్గర. అది మీకు ఒక్కొక్కటి ఓపెన్ చేసి ప్యాలెట్స్ చూపించి మరి నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అరవానాకి, ఈ చిచిలైట్స్కి, ప్యారెట్స్కి మొత్తం అన్నిటికి కలిపి నేను ఒకటే ఫుడ్ అయితే ఫీడ్ చేస్తాను ప్రజెంట్. సో ఫ్లవరాన్ బేబీస్ ఉన్నాయి, ఆ ఫ్లవరాన్ బేబీస్కి అయితే సపరేట్ ఫుడ్ ఉంది. అది కూడా నేనైతే నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అట్లాగే మనమైతే 2 ఫిషెస్ అయితే బుక్ చేసాం కదా, అవి అయితే కనుక రేపు డెలివరీ అయితే వస్తున్నాయి. సో 4 డేస్ అయిపోతుంది. మ్యాక్సిమం అవి బతుకుంటాయా లేదా అనేది అయితే 50-50 ఛాన్సెస్. ప్యారెట్ అయితే చూడండి దాని లోపలికి వెళ్ళి దాక్కుంది రాళ్ళ మధ్యలో. సో ఆ వైల్డ్ వెరైటీస్ ఏంటో కామెంట్ చేసి గెస్ట్ చేయండి ఫ్రెండ్స్. రైట్, థ్యాంక్ యూ.